ఇక మునుపు కొంతమంది డీజిల్ పెట్రోల్ గిట్ల దొంగతనాలు చేస్తుండే వాటి రేట్లకు భయపడి. అయితే ఇప్పుడు కొంతమంది ఇంకొక అడుగు ముందుకేసి కరెంట్ను సుతా దొంగతనం చేస్తాన్రుల్లా. అగో కరెంట్ని ఎట్లా పట్టుకపోతారు అని ఆలోచన చేస్తున్నారా ఎట్లా? అయితే ఒక పాలి దేకొతాం. ఇక బండ్లల్ల కార్లల్ల పోసే డీజిల్ పెట్రోల్ ధరలు పెరుగుడుతోని చాలా మంది గ్యాస్ బండ్లకు అలవాటు పడ్డారు. అది గిట్లా ఇప్పుడు పాతబడి అందరూ బ్యాటరీ బండ్ల దిక్కుకెళ్లి చూస్తున్నారు. అవి ఒకేసారి ఛార్జింగ్ పెడితే కనీసం 300 కిలోమీటర్ల దాకా పోవచ్చు. దానికి మా అంటే ఓ 500 రూపాయల కరెంటు సుత కాలది. ఇక దానికి సుత ఇప్పుడు కొంతమంది కక్కుర్తి పడుతున్నారు. ఇగో ఇక్కడ రోడ్డు పక్కన చిన్నగా పార్కింగ్ చేసి పక్కనున్న ట్రాన్స్ఫార్మర్ కెంచి దొంగతనంగా వైర్లతోని చిన్నగా లైన్ తీసి ఛార్జింగ్ పెట్టుకున్నాడు. అరగిట్ల డైరెక్ట్ గా ట్రాన్స్ఫార్మర్ కే వైరు పెట్టినవు, అది తప్పు కదా అంటే చూడుర్రి ఏమంటున్నాడో. పని కూడా ఉండదుగా, 500 పెడితే అయిపోతుంది అమ్మటే. ఎంత పెట్టినా ఇప్పుడు బయట కరెంట్ వాడకూడదు కదా మీరట. ఇంటికాడైతే మామూలుగా ఇంట్లో ప్లగ్ లో పెట్టేసి వాడుకుంటాం సార్. ఏడైందంటే ఇప్పుడు ఏ పరిస్థితి లేదు, మాకు ఎటు పోవాలని ఛాన్స్ లేదు కదా. ఇప్పుడు తోట అడిగారు మీరు, తోటలో ఉన్నాయని అడిగితే ఒక అర్ధగంట పెట్టుకొని అమ్మటే మీకు సత్తుపల్లి దాకా పోద్ది అనుకుంటే పెట్టుకోండి, అమ్మటే వెళ్ళిపోండి, మీరు ఇబ్బంది పట్టడం ఎందుకనంటే సర్లే అని చెప్పేసి పెట్టినాం. ఇన్నరు కదా, పోతాంటే మధ్యలో ఛార్జింగ్ అయిపోతే గిట్ల పెట్టుకున్నాడట. ఇక ఊళ్ళే ఎవరినైనా అడిగి పెట్టుకోకుండా ట్రాన్స్ఫార్మర్ దగ్గర కరెంటు ముట్టుకుంటే ఎంత డేంజరో తెలిసి కూడా, అది పెద్ద తప్పని తెలిసి కూడా గిట్ల చేసిర్రు. పైగా ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ కోసమే ఏర్పాటు చేసినట్టుగా వైర్లు కూడా దగ్గర పెట్టుకున్నారంటే చూడుర్రి ఎంత ముందు చూపుతోనున్నారో. అయితే ఈ ముచ్చట గిట్లుంటే ఈ వీడియో చూసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ కార్ నెంబర్ తీసుకుని గా కారును దాని యజమానిని పట్టుకునే పనిలున్నారట.